హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు టెస్ట్ సీరియల్ క్లాస్. దిస్ ఇస్ అమేష్. దెన్ మన వీడియోలో సీటెట్కి వెరీ ఇంపార్టెంట్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ అండి. ఇది 5th క్లాస్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ అనమాట. సో ఎన్విరాన్మెంటల్ స్టడీస్ లుకింగ్ అరౌండ్ అని ఉంటుంది. ఎన్సీఆర్టీ 5th క్లాస్ టెక్స్ట్ బుక్ అండి. సో ఈ టెక్స్ట్ బుక్లో ఫస్ట్ క్లాస్కి అసలు ఫస్ట్ లెసన్కి ఈ టెక్స్ట్ బుక్లో అసలు ఫస్ట్ లెసన్కి నోట్స్ ఎలా రాయాలి అన్నది నేను మీకు వీడియోలో చూపించబోతున్నాను. సూపర్ సెన్సెస్ అని చెప్పి మనకి ఫస్ట్ లెసన్ అనమాట. ఏంటంటే ఎన్సీఆర్టీ మనకి 5th క్లాస్ టెక్స్ట్ బుక్ అండి ఇది. సో సీటెట్కి ఎన్సీఆర్టీ ఈవీఎస్ కంటెంట్ నుండి 15 మార్క్స్లో మనకి ఎన్సీఆర్టీ నుండే మనకి క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి సూపర్ సెన్సెస్ అనే లెసన్కి అసలు నోట్స్ ఎలా ప్రిపేర్ చేయాలని నేను మీకు డిస్కస్ చేస్తాను. సో మొత్తం ఓవరాల్ నోట్స్ అనేది ఎన్సీఆర్టీ మొత్తం 1 to 8th క్లాసెస్ సంబంధించి నోట్స్ నేను ప్రిపేర్ చేసిన నోట్స్ మొత్తం నేను మన యాప్లో కోర్స్ పర్చేస్ చేసిన వాళ్ళకి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం. ఎవరైతే 199 పెట్టి మనకి సీటెట్ మెథడాలజీ కోర్స్ పర్చేస్ చేస్తారో వాళ్ళకి మేము ఈ నోట్స్ పీడిఎఫ్ని ప్రొవైడ్ చేస్తున్నామండి. సో తప్పకుండా కోర్స్ తీసుకోండి. సో ఆఫర్ ఎండ్ అవ్వకముందు తీసుకోండి. 199 రూపీస్కి మెథడాలజీ కోర్స్ అనేది వస్తుంది. దీంతోపాటు మీకు ఫ్రీ సైకాలజీ టెస్ట్స్ అండ్ ఈ నోట్స్ పీడిఎఫ్ కూడా అందించబడుతుంది అన్నమాట. సో తప్పకుండా తీసుకోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చాను. సో తప్పకుండా మీరు తీసుకుని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యాప్లో నాకు మెసేజ్ పెడితే నేను రెస్పాన్స్ అవుతాను. సో మనకి ఎన్సీఆర్టీ 5th క్లాస్ టెక్స్ట్ బుక్ అండి ఇది. ఈ టెక్స్ట్ బుక్లో ఫస్ట్ లెసన్ ఏంటంటే సూపర్ సెన్సెస్ అనమాట. సో ఈ సూపర్ సెన్సెస్ ద్వారా పిల్లలకి ఏం చెప్పాలనుకుంటున్నారంటే అసలు యానిమల్స్ యొక్క సెన్సెస్ అనేవి ఏ విధంగా ఉన్నాయి చూడండి. ఇక్కడ మనకి యానిమల్స్ బర్డ్ కావచ్చు, ఇక్కడ డాగ్, అలాగే యాంట్స్. సో యానిమల్ బిహేవియర్ ఏ విధంగా ఉంటుంది, యానిమల్స్ యొక్క సెన్సెస్ ఏ విధంగా ఉన్నాయి అన్నది మొత్తం ఓవరాల్గా మనకి ఈ లెసన్లో అయితే వీళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. సో నేను ఈ లెసన్ బేస్ చేసుకుని నోట్స్ అనేది ఎలా ప్రిపేర్ చేస్తానంటే ఇక్కడ చూసారా, ఇక్కడ ఒక బాక్స్లో ఇచ్చా చూసారా. ఇవి ఎన్సీఆర్టీ బుక్స్లో ఇవి చాలా మెయిన్ అనమాట. చూడండి, ఐ ఆమ్ ఏ సిల్క్ వామ్, ఐ క్యాన్ ఫైండ్ మై ఫీమేల్ వామ్ ఫ్రమ్ మెనీ కిలోమీటర్స్ అవే బై హర్ స్మెల్. సో ఇక్కడ సిల్క్ వామ్ అనమాట. సిల్క్ వామ్ అనేది తన ఫిమేల్ వామ్ని ఎన్ని కిలోమీటర్స్ నుండి అయినా పసిగట్టగలదంట. ఎలాగా, దాని స్మెల్ తోటి. అంటే ఫిమేల్ వామ్ యొక్క స్మెల్ దానికి ఎన్ని కిలోమీటర్ల దూరమైనా వస్తుంది. సో ఇది ఇంపార్టెంట్ వన్ అనమాట. సో దీన్ని మనం నోట్స్గా ఇక్కడ రాసుకోవాల్సి ఉంటుంది. చూడండి, సూపర్ సెన్సెస్ అని హెడ్డింగ్ పెట్టాను. సో యాంట్స్ అండ్ సమ్ ఇన్సెక్ట్స్ ఆర్ రికగ్నైజ్ దర్ హౌసెస్ అండ్ హోల్స్ విత్ దర్ స్మెల్ ద్వారానే యాంట్స్ సమ్ ఇన్సెక్ట్స్ అనేవి వాళ్ళ ఇళ్ళని చేరుకోగలుగుతున్నాయి. ద సిల్క్ వామ్ క్యాన్ ఫైండ్ హెర్ ఫిమేల్ వామ్ మెనీ కిలోమీటర్స్ అవే. ఇక్కడ సిల్క్ వామ్ కూడా తన ఫిమేల్ వామ్ని ఎన్నో కిలోమీటర్స్ దూరం నుండే కనిపెట్టగలదు. పాయింట్ని మీరు నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. అని చూడండి, ఈ విధంగా మనకి ఇక్కడ చూసారా యాంట్స్ ఉన్నాయి చూసారా. యాంట్స్ గురించి ఇచ్చారు. యాంట్స్, డాగ్ వీటి గురించి ఇచ్చారు కదా. సో వీటి గురించి కూడా నేను రాసాను అనమాట. యాంట్స్ అండ్ సమ్ ఇన్సెక్ట్స్ ఆర్ రికగ్నైజ్ దేర్ హౌసెస్ హోల్స్ విత్ దేర్ స్మెల్. అలాగే డాగ్ కూడా చూడండి, డాగ్ ఐడెంటిఫై దేర్ ఏరియా బై ద స్మెల్ ఆఫ్ యూరిన్. సో డాగ్కి ఎలా ఐడెంటిఫై అవుతుందండి దాని ఏరియా ఏంటి అన్నది యూరిన్ ద్వారా అనమాట. యూరిన్ వేసుకుంటూ వెళ్తుంది అనమాట. యూరిన్ బట్టి మనం ఈ ఏరియాలో ఉన్నాను, నేను ఇక్కడ ఉన్నాను అనేది పసిగట్టుకుంటూ ఉంటుంది. సమ్ బర్డ్స్ లైక్ ఈగల్స్, వల్చర్స్ కెన్ సీ 4 times as far as we can. సో 4 రెట్లు ఎక్కువగా అవి చూడగలవండి. ఈగల్స్ కానీ, వల్చర్స్ కానీ, రాబందులు కావచ్చు, గెద్దలు కావచ్చు, ఇవన్నీ మనకన్నా ఎన్ని టైమ్స్ అండి 4 రెట్లు ఎక్కువ దూరాన్ని చూడగలం అనమాట. సో దీని గురించి కూడా మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. చూడండి, ఇక్కడ ఉంది ఆ పాయింట్. నేను నోట్స్లో రాసిన పాయింట్ ఇక్కడ ఉంది చూసారా. 4 times as far. Some birds like it, eagles, vultures can see 4 times as far as we can. సో మనకన్నా 4 రెట్లు దూరంగా ఉన్న వస్తువులు ప్రతిదీ కూడా వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. సో ఈ విధంగా ఇంపార్టెంట్ పాయింట్స్ అని నేను ఒక నోట్స్గా ప్రిపేర్ చేశాను. సో ఇక్కడ మనకి చూడొచ్చు, ఇక్కడ ఒక డయాగ్రామ్ ఇచ్చారు చూడండి. సో దీని నేమ్ ఏంటంటే మనకి స్లూత్ అండి. ఏంటి దీని డయాగ్రామ్ ఏంటి, దీని పేరు ఏంటంటే స్లూత్ అని పిలుస్తారు అనమాట. సో చూడండి, స్లూత్ అనేది ఏంటంటే చూడడానికి బేర్లా ఉంటుంది కానీ ఇది బేర్ కాదు, ఇది స్లూత్. ఇట్ స్పెండ్స్ ఆల్మోస్ట్ 17 hours ఇన్ ఏ డే స్లీపింగ్ వైల్ హ్యాంగింగ్ అప్సైడ్ డౌన్ ఆన్ ఏ ట్రీ బ్రాంచ్. సో 12 గంటలు ఇది పడుకోవడానికే ఉంటుందండి, పడుకుంటూనే ఉంటుంది.
కాబట్టి మీరు చూడొచ్చు, దీని గురించి కూడా నేను నోట్స్ రాసాను. స్లూత్ అని హెడ్డింగ్ పెట్టి దాని గురించి రాసాను చూడండి. 17 గంటలు అది పడుకుంటుంది. స్లీపింగ్ వైన్ హ్యాంగింగ్, చెట్టుకి ఏలాడుతూ అది పడుకుంటుంది అనమాట ఈ విధంగా. అలాగే దీని గురించి ఇది ఏం తింటుందండి, లీవ్స్ తింటుంది. సో ఇవన్నీ మనకి క్వశ్చన్స్ వస్తాయండి. అసలు స్లూత్ ఏం చేస్తుంది, స్లూత్కి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటి, ఈ విధంగా మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో మనకి ఇంకా చూడండి, ఇన్ డిసెంబర్ 2004 అని చెప్పి అసలు డిసెంబర్ 2004లో ఏం జరిగింది అన్నది కూడా ఈ లెసన్లో ఇచ్చారు. చూడండి ఇక్కడ లాస్ట్లో మనకి చూపిస్తాను నేను, ఇక్కడ ఇచ్చారు చూడండి, డిసెంబర్ 2004. ఈ విధంగా బాక్సులు కూడా ఇంపార్టెంటే మనకి. సో అండమాన్ నికోబార్ ఐస్లాండ్లో యానిమల్స్ ఏంటంటే ఒక డిఫరెంట్గా ఇవి బిహేవ్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. అంటే వీళ్ళకి తెలిసిపోతుంది అనమాట ముందే డేంజర్ రాబోతుంది, సునామీ రాబోతుంది, తుఫాన్లు వస్తున్నాయని. సో అందుకే ఇవి చాలా డిఫరెంట్గా చాలా డిఫరెంట్ యాక్టివిటీ బిహేవియర్ చేశాయి. అప్పుడు ఏం చేశారండి, సేఫ్ పార్ట్ ఆఫ్ ఐస్లాండ్. సో ఇవి ఏం చేశాయండి, ఇంకో ఐస్లాండ్కి వెళ్ళిపోయాయి అనమాట. సో దీన్ని బట్టి కూడా ఏంటి, సునామీ ఇలాంటివి వస్తాయని చెప్పి పీపుల్ సేవ్ అవుతుంటారు. పీపుల్ చూసి సముద్రంలో ఇటువంటి జంతువుల్ని, చేపల్ని కట్ట చూసి ఇలా బిహేవ్ చేస్తున్నాయంటే సునామీ వస్తుందా అని చెప్పి పీపుల్స్ కూడా సేవ్ అవుతుంటారు అనమాట. సో 2004లో డిసెంబర్లో అండమాన్ ఐస్లాండ్లో యానిమల్స్ బిహేవియర్ అనేది వీళ్ళు నోట్ చేశారనమాట. సో దీంట్లో నుండి కూడా మనకి క్వశ్చన్ రావచ్చు. 2004లో మనకి సునామీ వచ్చిందని ఏం తెలిపాయి, ఐలాండ్లో తెలిపాయి ఏంటి అన్నది కూడా మనకి క్వశ్చన్స్ అయితే రావచ్చు అనమాట. సో ఇలాంటి క్వశ్చన్స్ మీరు పాయింట్ ఆఫ్గా నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి, స్లీపింగ్ టైమ్స్ ఆఫ్ స్లోత్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్ అనమాట. చూసారా, కౌ ఎన్ని గంటలు పడుకుంటుంది, పైథాను, జిరాఫీ, క్యాట్, ఇవి కూడా మనకి బిట్స్గా అడుగుతారండి. సో వీటిని కూడా నేను నీట్గా మీకు నోట్స్ రూపంలో రాసాను. సో స్లీపింగ్ టైమ్స్ ఫర్ యానిమల్స్, కౌ 4 గంటలు పడుకుంటుంది, క్యాట్ 12 గంటలు, అలాగే పైథాన్ 8 గంటలు, జిరాఫీ 2 గంటలు. సో వీటిని కూడా మీరు నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో పాటు ఇక్కడ మనకి టైగర్ గురించి ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి, ఫుల్ ఇన్ఫర్మేషన్ అనమాట. అసలు టైగర్స్ అంటే ఏంటి, ఏం చేస్తాయి, ఇవేంటి చూడండి. ఇక్కడ దీని గురించి నేను నోట్స్ రాసాను టైగర్ గురించి. ఇక్కడ ఇచ్చిన దాన్నే ఇక్కడ నేను రాసాను అనమాట. ద టైగర్ క్యాన్ సీ 6 times బెటర్ అట్ నైట్ దెన్ మోస్ట్ ఆఫ్ అస్. సో నైటే టైగర్కి బాగా కనిపిస్తుందండి 6 times. మార్నింగ్ కన్నా నైట్ అది బాగా చూడగలుగుతుంది. అలాగే ఇది 3 కిలోమీటర్ల వరకు 3 కిలోమీటర్ల వరకు ఏం చేస్తుందంటే ఎటువంటి సౌండ్స్ వచ్చినా దానికి వినబడతాయి. 3 కిలోమీటర్ల దగ్గరగా ఏ సౌండ్ వచ్చినా దానికి వినబడుతుంది. దాని హీరింగ్ చాలా షార్ప్గా ఉంటుంది అనమాట. అలాగే చూడండి, టైగర్ హ్యావ్ ఓన్ ఏరియాస్, టైగర్స్ మూవ్ దేర్ ఏరియాస్ విత్ దేర్ యూరిన్స్ ద్వారా కూడా ఇవి పసిగట్టుకుంటాయి. సో మన ఇండియాలో ఉన్న జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఇన్ ఉత్తరాఖండ్, గానా ఇన్ భరత్పూర్ డిస్ట్రిక్ట్ రాజస్థాన్, ఇవి 2 టైగర్ని ప్రొటెక్ట్ చేసే పార్క్స్ అనమాట. వీటి నుండి మనకి క్వశ్చన్స్ వచ్చాయండి సీటర్లో. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్, గానా నేషనల్ పార్క్ అనేది. సో ఇవి చాలా ఇంపార్టెంట్. ఈ విధంగా మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. స్నేక్ చాంబర్ స్టోరీ సెకండ్ లెసన్. సో స్నేక్ చాంబర్ స్టోరీ నుండి కూడా నేను నోట్స్ ఈ విధంగా మొత్తం చాలా 8th క్లాస్ వరకు నేను నోట్స్ ప్రిపేర్ చేస్తాను. ఇవన్నీ యాప్లో పర్చేస్ చేసిన వాళ్ళకి అందిస్తున్నాం మేము. చూడండి, ద స్నేక్ చాంబర్ స్టోరీ, ఇది సెకండ్ లెసన్ అనమాట. ఈ సెకండ్ లెసన్కి సంబంధించి కూడా నోట్స్ అయితే ప్రిపేర్ చేస్తాను. సో ఈ విధంగా తప్పకుండా మీరు కోర్స్ తీసుకోండి. ఈ విధంగా మీకు అర్థమైంది కదా, నోట్స్ రాసేటప్పుడు ఎలా రాయాలో అర్థమైంది కదా. సో ఇలాంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ మనకి ఇలా ఇచ్చినవి. ఇంకో జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఉత్తరాఖండ్ చూపించాను కదండి మీకు, గానా ఇన్ భరత్పూర్ డిస్ట్రిక్ట్ రాజస్థాన్. సో ఈ విధంగా ఇలాంటి ఇంపార్టెంట్ మొత్తం అంతా రాయాల్సిన అవసరం లేదు. ఇలాంటి ఇంపార్టెంట్ ఇవన్నీ మనం రాసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో తప్పకుండా కోర్స్ తీసుకోండి. మీకు నోట్స్ కూడా మీకు ఫ్రీగా అందించబడుతుంది. మొత్తం నోట్స్, ఓవరాల్ నోట్స్ అనేది మీకు ఫ్రీగా అందించబడుతుంది. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ప్రింట్అవుట్ ఉండదండి, మీకు ప్రింట్అవుట్కి ఉండదు, యాప్ డౌన్లోడ్ ఉండదు. మీరు దీన్ని చూసి మళ్ళీ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. దెన్ తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం సెకండ్ లెసన్ డిస్కస్ చేద్దాం. దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.